హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొత్తవారు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా! వాళ్ళు మాత్రం ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి హైట్ అనేది ఈక్వల్‌గా రావట్లేదక్క. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వస్తుంది అంటున్నారు. అలా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు క్లాత్ అనేది బాగా తక్కువయిందండి. అందుకని మనకి బయట కనిపించేది అంటే లెఫ్ట్ సైడ్ వైపుకి మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏసాను. రైట్ సైడ్ వైపుకి ప్లెయిన్ క్లాత్ సేమ్ బ్రౌన్ కలర్ వేసాను. ఇలా వేయటం వల్ల మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట. అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే అతుకులు వేసినా పర్లేదు, నాకు బ్లౌజ్ రెడీ అవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఎలా కుట్టుకోవాలి ఏంటనేది. నాకు క్లాత్ తక్కువైందని చెప్పాను కదా! బాగా మంచిగా కనిపించే క్లాత్ లెఫ్ట్ హ్యాండ్‌కి రావాలి. కొంచెం అతుకులు వేసిన క్లాత్ రైట్ హ్యాండ్‌కి రావాలి అంటే షేప్ బెల్ట్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. షేప్ బెల్ట్ దళసరిగా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉంటుంది. ఇది 100% కరెక్ట్. మీరు నోట్ చేసి పెట్టుకోండి. అయితే నా దగ్గర నేను కుర్తీస్ అవి కుడతా ఉంటాను కదా! హైట్ ఎక్కువైనప్పుడు కట్ చేయమంటారు కదా! కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే దాచిపెడతాననమాట. అవన్నీ కూడా షేప్ బెల్ట్‌లో వేయటానికి. సో, ఇదొచ్చేసి నేను అంటే లైనింగ్ పీస్ అండి. పాలిస్టర్ లైనింగు. ఇదొచ్చేసి నేను షేప్ బెల్ట్ కింద వాడుతున్నాను. పైకి కనిపించేది. అంటే షేప్ బెల్ట్ అడుగులో లోపల వేసేది కాదు. పైకి కనిపించేది. ఇది మనకి రైట్ హ్యాండ్ వైపుకి రావాలి. అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! షేప్ బెల్ట్ లైనింగ్ అది. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను. పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టాను. దానిపైన వచ్చేసి వేస్ట్ క్లాత్. ఇది బాగా దళసరిగా ఉంది చూసారా? ఇది ఇలాంటివి వేయటం వల్ల మనకి షేప్ అనేది కిందకి జారకుండా ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్‌గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతేని. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ మొత్తం కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసేయండి. ఓకేనా? ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలాగా మధ్యలో దళసరి క్లాత్ ఉంది, పైన లైనింగ్ క్లాత్ ఉంది, అడుగు భాగంలో మనకి పైకి కనిపించే క్లాత్ అనమాట. ప్లెయిన్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. రెండో షేప్ బెల్ట్ ఇదిగోండి. ఇది ఎక్కడికి వస్తుందంటే చూపిస్తాను. రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తుంది. పళ్ళు కవర్ అయిపోతుంది ఇలాగా. ఓకేనా? రెండో షేప్ బెల్ట్ నాకు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా! నెక్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఆ పీస్ని నేను లెఫ్ట్ సైడ్కి వాడుతున్నాను అనమాట. సో, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్లో ఒక 2 షేపులు ఉంటాయి కదా! సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది, ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది. సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది మనం పాదం వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ పెట్టేసుకుని స్ట్రేట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని నీట్‌గా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా అంతా కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అంతే. 2 కూడా మనకి రెడీ అయిపోయినాయండి. 2 షేప్ బెల్ట్. ఇప్పుడు ఎలాగ జాయిన్ చేసుకోవాలో చెప్తాను. కరెక్ట్‌గానే వచ్చేస్తుంది. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి కూడా ఎలా కుట్టుకోవాలో చెప్తాను. మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, ఏది స్టార్ట్ చేసినా పర్లేదు. మీరు ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది ఉక్సు పట్టి వైపు పెట్టేసేయండి అంతే. అదొక్కటే. ఇది చూడండి. ఇది ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేదా ఉక్సు పట్టి వైపుకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా ఇక కొంచెం ఎత్తుగా ఉంది దళసరిగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను. దీనివల్ల ఫినిషింగ్ మిస్ అయిపోతుందన్నమాట.
ఇప్పుడు నేను ఇలాగ జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేస్తానండి. ఇలా జారిపోయే క్లాతులతోటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం ఓవర్లాక్ మిషన్ కొనుక్కోవాలండి, మంచిది. ఇదివరకు నా దగ్గర ఉండేది కాదు. ఈ మధ్యన కొనుక్కున్నాక ఏంటంటే నాకు చాలా సింపుల్గా అయిపోతుందనమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇన్విజిబుల్ అయినా కుట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గానైనా కుట్టేసుకోవచ్చు. ఏది కుట్టుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదక్క మాకు తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం మీరేం చేయాలంటే ఇలా కుట్టుకుని ఓవర్లాక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నేను చూపిస్తాను, 2 రకాలుగా కూడా చూపిస్తాను అవసరమైతే. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ని వదిలేసాను పైన. ఇదేం చేయాలంటే ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని అది థ్రెడ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇదంతా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కలిపేసి ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసేయచ్చు. అదొకటి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూడండి, ఇక నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే రెండో వైపు అంటే రెండోది షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సో దీన్ని ఇలాగ అడుగు భాగంలో వస్తుంది ఈసారి. ఒకటి పైన వస్తే ఒకటి అడుగు భాగంలో. ఇది పల్చగా ఉంది కదా, నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా కుట్టేస్తానండి. ఇలాగా ఓవర్లాక్ చేస్తాను. మీకు 2 రకాలుగా చూపించడానికి ఈ మెథడ్ వాడాను. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట ఇలా ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలాగా ఇలా ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా టాప్ స్టిచ్ వేయకముందు ఓవర్లాక్ చేయండి. టాప్ స్టిచ్ వేసాక ఓవర్లాక్ చేయడం అయితే కష్టము. అంతేనండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే మనం కాజా పట్టి, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి వేద్దాము. అయితే నాకు దగ్గర ఒరిజినల్ క్లాత్ ఇంకా లేదు, మొత్తం అయిపోయింది. మరి దళసరిగా ఉండాలి కదా, లైనింగ్ క్లాత్నే చాలా డబల్స్ చేస్తాను అనమాట. అంటే ఒక 4 ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి. పొడుగు వచ్చేసి మనకి కాజా పట్టి కన్నా పొడుగ్గా ఉండాలి. ఖర్చులో ఎన్ని కావాలి కదా అందుకుని. సో ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకోండి. ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ రండి, లేదంటే పీలుకుపోతుంది. ఎందుకంటే ఇవి బాగా పలుచగా ఉన్నాయి కదా అందుకుని. ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ ఇలాగే మళ్ళీ ఫోల్డింగ్ చేయండి. 4 ఇంచులు తీసుకున్నాం కదా అందుకుని. ఇంత దళసరిగా ఎందుకు అక్క అంటే మన దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు కదా, మళ్ళీ తొందరగా పాడైపోతుంది అనమాట. లైనింగ్ క్లాత్ మీదే డిపెండ్ అయి ఉండాలి కదా మొత్తం కూడా కాజాలు, అందుకుని ఇలా ఎక్కువ ఫోల్డింగ్ చేశాను. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలాగ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. పాదం నుంచి డిఫరెన్స్ తోటి రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి దీనిపైన ఒకసారి చెక్ చేసుకుని దీనిపైన ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేసుకోవచ్చు. లేదంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను 1.5 ఇంచు వెడల్పుతోటి కాజా పట్టి కోసం అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. పైనుంచి కుట్టాలి, ఫ్రంట్ పార్ట్ పైనుంచి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని ఇదంతా కూడా ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసేయాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అంతే. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదో. 100% కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇంత పక్క కొలతలతోటి స్టిచ్చింగ్ చేసాం కాబట్టి కరెక్ట్గా వచ్చి తీరుతుంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.